ఓకే. సో మనకి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో మనకు ఆల్రెడీ సిలబస్ ఎక్కడి వరకు కంప్లీట్ అయింది అంటే, సో ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది, అవునా? రైట్. సో ఇక మళ్ళీ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామనంటే జనరల్గా వచ్చేసి మనం ఐపీ అడ్రస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో ఐపీ అడ్రస్, డిఎన్ఎస్, హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి, టెల్నెట్, ఇంటర్నెట్ సెక్యూరిటీకి సంబంధించి అండ్ ల్యాండ్ డివైజెస్కి సంబంధించి ఈ పాయింట్స్ మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్, టీసీపీ, వీటికి సంబంధించి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఐపీ అడ్రస్. సో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అనే దాని గురించి ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది, ఐపీ అడ్రస్కి సంబంధించి. రైట్. సో ఇది ఐపీ అడ్రస్. ఓకే. యా లక్ష్మణ్ గారు వాయిస్ వస్తుందా అండి, లక్ష్మణ్ సార్? రైట్. నా వాయిస్ ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. యా రైట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో మనకి సిలబస్ ఇక్కడ వరకు అయిపోయింది కదండి. నేను ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ చేశానో ఆ ఏరియా వరకు కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కంటిన్యూషన్లోనే ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఐపీ అడ్రస్ నుంచి స్టార్ట్ చేద్దాం సిలబస్. అంటే నేను సెలెక్ట్ చేసిన రీజన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసే పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సో ఐపీ అడ్రస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐపీ అడ్రస్ దగ్గరికి. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే దీన్ని ఎప్పుడైనా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఐపీ అడ్రస్ అంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఒక యూనిక్ అడ్రస్ కింద కన్సిడర్ చేయాలి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇట్ ఈస్ అన్ యూనిక్ అడ్రస్ అంటారు దీన్ని. ఓకే. సో యూనిక్ అడ్రస్, రైట్. సో యూనిక్ అడ్రస్ which is used to ఫైండ్ ది డివైస్. సో మనకు ఫైండ్ అనొచ్చు, లేదు అంటే ఐడెంటిఫైస్ అనొచ్చు. రైట్. ఐడెంటిఫైస్ ది డివైస్. ఓకే. డివైస్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఆన్ ది నెట్వర్క్. యా, దిస్ ఈస్ బెటర్. నెట్వర్క్ అన్నప్పుడు ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మేబీ అది ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే మనకి లోకల్ నెట్వర్క్ కూడా అయి ఉండొచ్చు అండి, లోకల్ నెట్వర్క్. రైట్. సో ఇట్ ఈస్ అన్ యూనిక్ అడ్రస్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ఆర్ ఐడెంటిఫైస్ ద డివైస్ ఆన్ ద నెట్వర్క్. అంటే మీరు నెట్వర్క్లో ఒక డివైస్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఐపీ అడ్రస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐపీ అడ్రస్కి సంబంధించి. ఓకేనా? సో రైట్. దీన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏమంటామంటే ఐపీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం ఐపీ స్టాండ్స్ ఫర్ దీన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం మనం దీన్ని జనరల్గా. సో ఓకే. సో ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఒక బిట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఐపీ అన్నప్పుడు. రైట్. సో ఐపీ మనకి ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే ఐపీ వచ్చేసి దీన్ని ఇంకొక రకంగా ఇట్ ఈస్ ఏ న్యూమరికల్ అని తీసుకోవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ఏ న్యూమరికల్ లేబుల్ ఫార్మాట్ అనొచ్చు, ఆర్ ఐడెంటిఫైర్ ఫార్మాట్ అనొచ్చు, లేబుల్ ఫార్మాట్ అనొచ్చు. దీన్ని లేబుల్ న్యూమరికల్ ఉంటుంది, ఎప్పుడు కూడా దీంట్లో న్యూమరిక్ డేటానే ఉంటుంది. సో క్యారెక్టర్ డేటా అనేది ఉండదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే ఒక సిస్టమ్తోని, అంటే ఒక నెట్వర్క్లో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ డివైస్తోని, లేదు అంటే నెట్వర్క్లో పార్టిసిపేట్ చేసిన డివైస్తోని సో మనం కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం జనరల్గా ఐపీ అడ్రస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సో 192 డాట్ ఫర్ ఎగ్జాంపుల్ 168 డాట్ దెన్ 0.0. సో ఇట్లా, లేదు అంటే సమ్ నంబర్. దీనికి ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో 172 డాట్ 152 డాట్ 123 డాట్ 23. సో ఇట్లా మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది జనరల్గా ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా. ఓకేనా? దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా దీంట్లో ఉండేది ఎప్పుడు కూడా ఐపీలో ఒక 2 ఫంక్షనాలిటీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి ఐపీలో ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఐపీ అడ్రస్ ఇట్ యూజెస్ ఓన్లీ 2 ఫంక్షనాలిటీస్. ఓకే. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే ఇట్ కంటైన్స్ 2 ఫంక్షనాలిటీస్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ కంటైన్స్ 2 ఫంక్షనాలిటీస్. రైట్. 2 ఫంక్షనాలిటీస్. దీంట్లో మనకి 2 ఫంక్షనాలిటీస్ అని ఉంటుంది. ఒకటి ఏంటి అంటే హోస్ట్ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకు వచ్చేసి లొకేషన్ అడ్రస్ అని ఉంటుంది. ఇంకొకటి 2 ఆప్షన్స్ ఉంటాయి. లొకేషన్ అడ్రస్. రైట్. వన్ ఈజ్ హోస్ట్. రైట్. హోస్ట్ అనొచ్చు, లేదు అంటే దీన్నే మనం కొన్ని సందర్భాల్లో ఓకే
నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడెంటిఫికేషన్ అని కూడా అనొచ్చండి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ లోకల్ అడ్రస్. రైట్, దెర్ ఆర్ టూ ఫంక్షనాలిటీస్, దెర్ ఆర్ టూ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే మనకి ఐపీ అడ్రస్లో హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ అంటాడు. సో హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఐపీ అడ్రస్ అంటాడు. మనకు ఐపీ అడ్రస్లో ఉన్న కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఎన్ని ఉంటాయి అంటాడు. హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ 3 అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ బి ఆప్షన్ 2 అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ సి ఆప్షన్ 4 అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ డి ఆప్షన్ నన్ అంటాడు. సో ఇట్లా హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చు, మనకు ఐపీ అడ్రస్లో ఉన్న కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఎన్ని ఉంటాయి అనేది. సో ఇక్కడ పాయింట్. రైట్, సో మీ రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు, హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది, కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్. హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఐపీ అడ్రస్. రైట్, యువర్ ఆన్సర్ ఇస్, ఇక్కడ మనం రాసాం కదా, ఇట్ కంటైన్స్ 2 ఫంక్షనాలిటీస్ అన్న. ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి, 2 ఫంక్షనాలిటీస్. రైట్, కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకి. సో మీ ఆన్సర్ వచ్చేసి ఏంటి ఇక్కడ, కమ్యూనికేషన్. మరి ఇక్కడ హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ అన్నాడు, మరి ఇక్కడ 2 ఫంక్షనాలిటీస్ అన్నాడు. 2 ఫంక్షనాలిటీస్ అన్నా కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ అన్నా అక్కడికి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిదండి ఇక్కడ, మాధవి మేడం, బి. రైట్, కరెక్ట్. సో దిస్ ఇస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, హౌ మెనీ కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఐపీ అడ్రస్ అంటే సో 2 గుర్తుపెట్టుకోవాలి. మన కమ్యూనికేషన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే ఒకటి హోస్ట్, ఒకటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అడ్రస్. ఒక పర్టికులర్ లొకేషన్ అడ్రస్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి హోస్ట్ అనేది కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఐపీ అడ్రస్కి సంబంధించి. సో ఐపీ అడ్రస్ ఓకేనా. రైట్, తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే ఒకటి ఫుల్ ఫామ్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. ఫుల్ ఫామ్ అంటే ఇక్కడ మనకి ఐపీ స్టాండ్స్ ఫర్ అంటాడు. సో దానికి మీరు ఇవ్వాల్సింది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని ఇస్తారు. రైట్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అనొచ్చు. వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అంటే ఇట్ ఈస్ ఎ యూనిక్ అడ్రస్ విచ్ ఈస్ యూస్ టు ఫైండ్ ది డివైస్ అనే నెట్వర్క్. ఒకవేళ డెఫినేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితేనేమో మీరు ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఐపీ అడ్రస్ అంటే మనం నెట్వర్క్లో ఒక డివైస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఐపీ అడ్రస్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత ఐపీ అడ్రస్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే ఒక యూనిక్ అడ్రస్గా ఉంటుంది, ఒక యూనిక్ అడ్రస్గా ఇది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటాడు. ఎప్పుడు కూడా ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది, న్యూమరికల్ ఫార్మాట్లో ఉంటుంది. సో న్యూమరికల్ ఫార్మాట్ అంటే నంబర్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం న్యూమరికల్ ఫార్మాట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో దీన్ని నంబర్ ఫార్మాట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా మనకి నంబర్ ఫార్మాట్లో ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఇచ్చాను. ఈ నంబర్ కూడా ఎట్లా చూడండి 4 పార్టీషన్స్గా ఉంటుంది. అంటే ఇది పార్టీషన్ 1, ఇది పార్టీషన్ 2, సో పార్టీషన్ 3, సో పార్టీషన్ 4. సో ఎప్పుడు కూడా మనకు 4 పార్టీషన్స్ని బేస్ చేసుకుని ఇది ఉండడం జరుగుతుంది. 1, 2, దెన్ 3, దెన్ 4. ఓకేనా. రైట్, సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి 172, 152, 123, తర్వాత 23 అని ఇచ్చాడు. సో ఇట్లా ఉంటుంది దానికి సంబంధించి. రైట్, సో మరి దీంట్లో ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయంటే 2 ఫంక్షనాలిటీస్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా ఒక 4-5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఇస్తున్నాను, నేను ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్స్ మీరు చెప్పండి. రైట్, ఓకే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అంటాడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారండి మీరు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీ అడ్రస్, దీనికి ఆన్సర్ ఏంటిది ఇప్పుడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అన్నప్పుడు ఈ ఐపీ అడ్రస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. యా, మీరు ఆన్సర్ కామన్గా ఆన్సర్ వచ్చేసి ఏముంటుంది. రైట్, ఇది ఎప్పుడు కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామండి ఐపీ అడ్రస్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఇక్కడ మీకు ఆన్సర్ ఉంటుంది స్టార్టింగ్లో. రైట్, యా మాధవ్ మేడం, రైట్. ఇట్ ఐడెంటిఫైస్ ద డివైస్ ఆన్ ద నెట్వర్క్ యూజ్ టు ఫైండ్ ది డివైస్. ఓకే, రైట్. నో నో నో, యా రామకృష్ణ గారు, సైట్ అనేది ఉండదండి. ఐపీ అడ్రస్కి సైట్కి లింక్ ఉండదు. సో ఇక్కడ మనం స్పెసిఫిక్ మనం డివైస్ దగ్గరికి కనెక్ట్ అవుతాం ఇక్కడ. రైట్, ఓకేనా. డివైస్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, డివైస్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, ఐపీ అడ్రస్కి సంబంధించి.
పర్టికులర్ డివైస్, సర్వర్ డివైస్, మళ్ళీ సైట్ అంటే వేరే వస్తుంది. ఆ డివైస్లో స్టోర్ అయి ఉన్న అప్లికేషన్ని సైట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మాత్రం మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది అంటే, సో ఇట్ ఐడెంటిఫైస్ ద డివైస్ ఆన్ ది నెట్వర్క్ అనాలి. ఓకే, సో ఐడెంటిఫైస్ ది డివైస్ ఆన్ ది నెట్వర్క్. రైట్, ఈ డివైస్లో స్టోర్ అయిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సైట్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఐపీ స్టాండ్స్ ఫర్ అంటాడు. ఓకే, ఐపీ స్టాండ్స్ ఫర్. సో ఇక్కడ ఐపీ స్టాండ్స్ ఫర్ అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమై ఉంటుందండి ఇక్కడ? సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని తీసుకుంటాం. సో దీన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇట్లా మనకి దీని నుంచి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది ఐపీకి సంబంధించి. అయితే ఇక్కడ ఐపీకి ఎప్పుడు కూడా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఐపీ యూజ్డ్ ఇన్ విచ్ నెట్వర్క్ అంటారు. సో ఇక్కడ ఐపీ యూజ్డ్ ఇన్ విచ్ నెట్వర్క్ అని ఒకవేళ మీకు క్వశ్చన్ కనుక రీజ్ అయినట్లయితే, సో ఇక్కడ నేను ఒక చిన్న స్మాల్ నోట్ ఇస్తున్నాను. ఐపీ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ టీసీపీ ఐపీ నెట్వర్క్. వన్ స్మాల్ నోట్, which is used in then TCP IP network. ఇది మనం TCP IP network లో సో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఐపీకి సంబంధించి. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఏరియాలో మనకు వచ్చేసి ఏంటి అంటే ఐపీస్ని మనం ల్యాన్కి కూడా ఇస్తాం. ల్యాన్ ఐపీస్ ఉంటాయి. ఐపీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ నెట్వర్క్. సో ఐదర్ ఐపీస్ ఆర్ యూజ్డ్ ఇన్ any network, any type of network, but compulsory that network is depends on TCP/IP. Any type of network, but it must be depends on TCP/IP. So either it is a LAN or it is a MAN or it is a WAN. So ఇట్లా మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేంట్లోనైనా మీరు యూజ్ చేస్తారు. సో దీనికి రిలేటెడ్ ఇది మనకు జనరల్గా TCP/IPకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. సో ఈ బిట్స్ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు డిఎన్ఎస్ అని ఉంటుంది ఇక్కడ. సో ఒకసారి మనం సో డిఎన్ఎస్ గురించి చూద్దాం జనరల్గా. రైట్, ఓకే. సో జనరల్గా మీకు ఎవరికైనా ఐడియా ఉందా డిఎన్ఎస్కి సంబంధించి? ఎనీ వన్ ఐడియా? సో వాట్ ఈస్ డిఎన్ఎస్? ఎస్, ఇప్పుడు డిఎన్ఎస్ అంటే రెండు రెస్పాన్సెస్, ఒక ఎన్ని మనకు 3 రెస్పాన్సెస్ వచ్చాయి. రామకృష్ణ గారు డొమైన్ నేమ్ స్పేస్, శ్రీకాంత్ గారు డొమైన్ నేమ్ సిస్టమ్, మాధవి డొమైన్ నేమ్ సిస్టమ్, decentralized naming system, బట్ ఇక్కడ ఫైనల్లీ డిఎన్ఎస్ స్టాండ్స్ ఫర్, దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసింది అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డొమైన్ నేమ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలండి. సో స్పేస్ కాదు, అది సిస్టమ్. రైట్, డొమైన్ నేమ్ సిస్టమ్, స్పేస్ అనే వర్డ్ కాదు అక్కడ. సో డొమైన్ నేమ్ సిస్టమ్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. డొమైన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఇంకొక వన్ మోర్ పాయింట్ వచ్చేసి, సో ఇట్ ఈస్ ఏ హైరార్కికల్ నెట్వర్క్ ఫార్మాట్. సో ఇట్ యూజెస్ సో హైరార్కికల్. ఓకే, సో హైరార్కికల్ నెట్వర్క్ ఫార్మాట్, ఒక నెట్వర్క్ ఫార్మాట్ అనేది దీంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ యూజెస్ హైరార్కికల్ నెట్వర్క్ ఫార్మాట్. ఓకే, సో అండ్ వన్ మోర్ పాయింట్, ఆల్ ద నెట్వర్క్స్. ఓకే, దీని యొక్క పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డిఎన్ఎస్ అంటే ఇండైరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఆల్ ది కనెక్టెడ్ సిస్టమ్స్, ఆల్ ద డివైజెస్, ఓకే, ఆల్ ద సిస్టమ్స్ ఆర్ డివైజెస్ ఆర్ నోడ్స్ which are connected to a single system. So that server system is called as decentralized server system is called as DNS. Decentralized server system అంటారు. మాధవి మేడం మీరు రాశారు అక్కడ డీసెంట్రలైజ్డ్ నేమింగ్ సిస్టమ్. ఇది ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ సర్వర్ సిస్టమ్ అని ఉంటుంది. సో డీసెంట్రలైజ్డ్ సర్వర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో ఈ సర్వర్ సిస్టమ్ని మనం డిఎన్ఎస్ కింద గమనించాల్సి ఉంటుంది, డొమైన్ నేమ్ స్పేస్ సిస్టమ్. ఓకే, రైట్. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా ఎప్పుడు కూడా డిఎన్ఎస్ అనేది మనకు కనెక్ట్ అయినప్పుడు సో డిఎన్ఎస్కి మనకు డిఫరెంట్ ఐపీలు లింక్ అవుతూ ఉంటాయి దానికి డొమైన్ నేమ్ సిస్టమ్కి. ఓకే, సో ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిఎన్ఎస్ టెలిఫోన్ డైరెక్టరీ, ఇంటర్నెట్ డైరెక్టరీ. ఒకప్పుడు మనకి ఎలా ఉండేది అంటే జనరల్గా ఇవన్నీ ఫోన్స్ లేనప్పుడు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్స్ మాత్రమే ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏం చేసేది అంటే ల్యాండ్ ఫోన్ కనెక్షన్ తీసుకున్నప్పుడు టెలిఫోన్ డైరెక్టరీ ఇచ్చేది. సో టెలిఫోన్ డైరెక్టరీ, ఓకేనా. సో టెలిఫోన్ డైరెక్టరీలో సో డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరి లిస్ట్ ఉండేది అక్కడ. రైట్, ఎవరి ఫోన్ నెంబరు, వీళ్ళ నేమ్ ఏంటిది, సో ఇవన్నీ ఇట్లా ఉండేది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక డైరెక్టరీని మెయింటైన్ చేయడానికి ఒక సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ డీసెంట్రలైజ్డ్ సర్వర్, సో దాన్ని మనం డిఎన్ఎస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది డొమైన్ నేమ్ సిస్టమ్స్. ఓకే,
డొమైన్స్ వేరు, డొమైన్ నేమ్ సిస్టమ్ వేరు. ఓకే, డొమైన్ ఉంటుంది. డొమైన్ అంటే మనకు కంట్రీ డొమైన్, యూనివర్సల్ డొమైన్ ఇట్లా ఉంటాయి, అవి డిఫరెంట్గా .com, .in, .co. ఇక్కడ మనం డిస్కస్ చేసేది డిఎన్ఎస్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. మనకి ఇది ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే వన్ టైప్ ఆఫ్ రిసోర్స్ డైరెక్టరీ అన్నట్టు. ఓకే, టెలిఫోన్ డైరెక్టరీ లాగా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. డొమైన్ వేరు, డిఎన్ఎస్ వేరు. రైట్, ఓకేనా? రైట్, దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే మనకు వచ్చేసి మేజర్గా ఒక చిన్నగా చూపిస్తాను, ఒక చిన్న డయాగ్రామ్ ఫార్మాట్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒకసారి డిఎన్ఎస్ గురించి నేను స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ డిఎన్ఎస్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అని అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. దిస్ ఇస్ ఫుల్ ఫామ్ మనకు వచ్చేసి ఏంటంటే ఇది. సో డొమైన్ నేమ్ సిస్టమ్, ఎస్. సో ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఒక పాయింట్ని కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే డొమైన్ నేమ్ సిస్టంలో, రైట్, సో ఇదంతా మనకు వచ్చేసి ఏంటి అంటే డీసెంట్రలైజ్డ్ సర్వర్ ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నల్గా కొన్ని ఇండివిజువల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇట్లా ఇండివిజువల్ సిస్టమ్స్, వీటిని మనం నోడ్స్ అంటాం కదా. సో ఇట్లా మనకు ఉంటా ఉంటాయి. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ ఇండివిజువల్ సిస్టమ్స్ ఉంటా ఉంటాయి అన్నీ కూడా. సో ఇదంతా కూడా మనకు www నుంచి ఆపరేట్ అవ్వడం జరుగుతుంది, వరల్డ్ వైడ్ వెబ్ నుంచి. రైట్, సో ఇవన్నీ ఎప్పుడైతే ఇక్కడ ఉన్న సిస్టము ప్లస్ ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇవన్నీ త్రూ www మనకు ఒక వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో, ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే వాటి యొక్క అన్ని అడ్రసెస్లను మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ అడ్రస్ దానికి సంబంధించిన పర్టికులర్ నేమ్. సో ఇవన్నిటిని ఒక టెలిఫోన్ డైరెక్టరీ లాగా ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మెయింటైన్ చేసే మనకు సెంట్రల్ సర్వర్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం డిఎన్ఎస్ అంటాం. దీన్ని ఓకే డీసెంట్రలైజ్డ్ సర్వర్ కింద తీసుకుంటాం దీన్ని. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఎ వన్ డీసెంట్రలైజ్డ్ సర్వర్. సో ఇట్ మెయింటైన్స్ సో ఆల్ ది నెట్వర్కింగ్ డివైజెస్ అండ్ ఐపీ అడ్రసెస్ ఒకదానికొకటి ఇక్కడ లింక్ అయి ఉంటుంది. సో డిఎన్ఎస్ అంటే ఎట్లా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటి అంటే సో www ఫర్ ఎగ్జాంపుల్ abc.com అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈ వెబ్సైట్ ఉంది. ఇది వెబ్సైట్ రన్ అవ్వాలి అని అంటే ఈ సెంట్రల్ సర్వర్లో ఒక స్పేస్ అలొకేట్ అవ్వాలి. సెంట్రల్ సర్వర్లో స్పేస్ అలొకేట్ అవ్వాలి. ఇక్కడ ఈ సెంట్రల్ సర్వర్లో దీనికి స్పేస్ అలొకేట్ చేశాం. ఈ స్పేస్లో ఇప్పుడు abc.com అని ఉంది. మరి సెంట్రల్ స్పేస్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద డివైస్ కదా. ఈ డివైస్ని ఇంటర్నెట్లో ఉన్న ఈ డివైస్ని ఐడెంటిఫై చేయాలంటే మనకు ఒక ఐపీ కావాలి కదా. సో మనకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 172.0. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అని ఇచ్చాను. రైట్, ఇది ఐపీ అడ్రస్. మరి ఈ ఐపీ అడ్రస్కి ఏ సైట్ లింక్ అయి ఉంది? abc.com అనేది లింక్ అయి ఉంది. ఇవి రెండు, ఈ abc.com అనేది సైట్ ఈ 172.0.1.5కి లింక్ అయింది అని ఏ సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది అని అంటే ఇగో ఈ డిఎన్ఎస్ సిస్టంలో స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాన్యువల్గా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఉన్నారు, ఒక టెలిఫోన్ నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12345 అనే టెలిఫోన్ నెంబర్ ఉంది. మరి ఇప్పుడు ఈ టెలిఫోన్ నెంబర్ ఎవరికి అలాట్ అయింది అని అంటే ఒక ఏబీసీ అనే పర్సన్కి ఇది అలాట్ అయింది. ఎక్కడ ఉంటుంది? బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ డైరెక్టరీలో ఉంటుంది, అవునా? సో టెలిఫోన్ డైరెక్టరీలో ఉండడం జరుగుతుంది వాటికి సంబంధించింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మరి ఇప్పుడు 172.0.1.5 అనే ఈ ఐపీ అడ్రస్ ఎవరికి అలాట్ అయింది అంటే ఏ వెబ్సైట్కి అలాట్ అయింది అని అంటే abc.com అనే వెబ్సైట్కి అలాట్ అయింది. మరి అలాట్ అయింది అని మరి ఎవరు చెప్పాలి మనకి ఇంటర్నెట్ మొత్తానికి అని అంటే ఈ డీసెంట్రలైజ్డ్ సర్వర్ చెప్పాలి. ఈ డీసెంట్రలైజ్డ్ సర్వర్ ఏదైతే ఉందో అదే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇండైరెక్ట్గా ఇది ఒక కంప్యూటర్ టెలిఫోన్ డైరెక్టరీ, ఇది ఒక ఇంటర్నెట్ టెలిఫోన్ డైరెక్టరీ అన్నట్టు ఇండైరెక్ట్గా మన భాషలో చెప్పాలి అంటే. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పాయింట్. మనకు జనరల్గా కనెక్ట్ అయి ఉండడానికి అది డిఎన్ఎస్ అంటే. డిఎన్ఎస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూసారు, మనల్ని ఇప్పుడు డొమైన్ అని అడుగుతాడు. ఇక్కడ వాట్ ఈస్ డొమైన్ అంటాడు. డొమైన్ వేరు, డిఎన్ఎస్ వేరు. ఇప్పుడు మనకు డిఎన్ఎస్ అంటేనేమో సర్వర్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు మనకు డొమైన్ అంటే ఐడియా ఉండాలి కదా. సో డొమైన్కి సంబంధించి, సో డొమైన్ అంటే ఏంటి, డొమైన్కి సంబంధించిన పాయింట్స్ కూడా సో మనకు ఐడియా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో కనుక మీరు అబ్జర్వ్ చేయండి, డొమైన్స్ అనినట్లయితే మనకు చాలా డొమైన్స్ ఉంటాయి. ఓకేనా? మనకు యూనివర్సల్ డొమైన్స్, కంట్రీ డొమైన్స్, రైట్, మనకు జనరల్గా సబ్ రీజనల్ డొమైన్స్, రైట్, ఇట్లా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు డొమైన్ అంటే వచ్చేసి ఏంటి అంటే
ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఇస్తున్నాను, ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఇవి కొన్ని మీకు జనరల్గా కొన్ని మెటీరియల్స్లో కూడా డిఎన్ఎస్ని డొమైన్ని కల్పిస్తారు ఒకటే దాంట్లో, రెండు ఒకటే అని కొంతమంది చెప్తా ఉంటారు, బట్ అది రాంగ్ అండి. సో డిఎన్ఎస్ ఈజ్ ఏ వన్ గ్లోబల్ సెంట్రలైజ్డ్ సర్వర్, రైట్, టు ఐడెంటిఫై ది వెబ్సైట్స్ అండ్ ఐపీ అడ్రసెస్. ఇవి రెండింటిని లింక్ చేస్తుంది అన్నట్టు. లింక్ చేయడానికి మనకి ఇంటర్నెట్లో యూజ్ చేసే ఆ డీసెంట్రలైజ్డ్ సర్వర్ని డిఎన్ఎస్ అంటారు, రైట్. ఇప్పుడు డొమైన్ గురించి మాట్లాడుతున్నాను నేను. డొమైన్ అంటే ఒక స్ట్రింగ్ ఫార్మాట్ అన్నట్టు. ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్, ఓకే, రైట్, విచ్ యూజెస్, రైట్, ఓకే, యూజ్ ఇట్ టు ఫైండ్ ది, రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే విచ్ యూజెస్, రైట్, సో విచ్ యూజెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ నేమ్ అక్రోనియమ్స్. అక్రోనియమ్స్ అంటే ఒక వర్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ అక్రోనియమ్స్ అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన వర్డ్ వచ్చేసి ఏంటి అని అంటే దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని కేసెస్లో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. సో విచ్ యూజెస్ అని ఇక్కడ నేను కింద ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో వన్ ఈజ్ .com, తర్వాత నెక్స్ట్ .in, సో .us, తర్వాత నెక్స్ట్ .uk, .gov, ఓకే, సో .mil, .org, రైట్, .gov.in, మళ్ళీ సబ్డొమైన్, రైట్, ఇట్లా సబ్డొమైన్స్ gov.in, ఓకే, ఇట్లా .edu, తర్వాత నెక్స్ట్ .net. సో ఇట్లా మనకు డొమైన్స్ అని రావడం జరుగుతూ ఉంటుంది. అది డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి ఫార్మాట్స్, రైట్. సో ఇది, సో దిస్ ఈజ్ డొమైన్. యా ఆఫ్ కోర్స్, ఏ కరెక్ట్, cgg.in, ఇప్పుడు మనకు cgg.in అని వస్తుంది, రైట్, cgg.in, రైట్. సో ఇట్లా ఇవన్నీ కూడా ఈ టైప్లో ఉంటాయి. వీటిని డొమైన్స్ అని కింద అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, డొమైన్ నేమ్ సిస్టమ్కి డొమైన్కి డిఫరెన్స్ ఉంటుంది. డొమైన్ నేమ్ సిస్టమ్ అన్నాము అంటే ఇది సెంట్రలైజ్డ్ సర్వర్. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చాం, ఈ సెంట్రలైజ్డ్ సర్వర్. ఈ సెంట్రలైజ్డ్ సర్వర్కి ఇవన్నిటి యొక్క డివైజెస్ అండ్ వాటి యొక్క సైట్ నేమ్స్, ఐపీ అడ్రసెస్ అన్నీ లింక్ అయి ఒక సర్వర్లో స్టోర్ అవుతాయి. దాన్ని మనం డిఎన్ఎస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, రైట్. ఓకేనా. సో డొమైన్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే, సో ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఇట్ యూజెస్, ఇగో ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇవన్నిటికి సంబంధించిన డొమైన్స్, ఓకేనా. సో ఇదొక పాయింట్. ఇక దీని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక్కసారి ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం, రైట్. ఒక్కసారి మూడింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకు హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి ఈ మూడు పాయింట్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం జనరల్గా, రైట్. ఎస్, సో మనకు ఆల్రెడీ హెచ్టిటిపి అంటే కూడా ఇంతకుముందు ఒకసారి మనం కొన్ని క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ మనం స్పెసిఫిక్గా కూడా ఇక్కడ చూద్దాం. కొద్దిగా ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒక్కసారి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం బిట్స్, రైట్. ఓకే, సో ఇక్కడ హెచ్టిటిపి అండ్ ఫస్ట్ నేను హెచ్టిటిపికి వెళ్తున్నాను. హెచ్టిటిపి, ఇక్కడ హెచ్టిటిపి వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అప్లికేషన్ లేయర్, ఓకే. సో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్, ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అప్లికేషన్ లేయర్. మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే దీన్ని అప్లికేషన్ లేయర్లో యూజ్ చేయడం జరుగుతుంది. మరి అప్లికేషన్ లేయర్ ఎక్కడ ఉంటుంది అంటే ఓఎస్ఐ లేయరింగ్లో ఉంటుంది. మళ్ళీ మనకు ఓఎస్ఐ లేయరింగ్ అనేది కూడా సపరేట్గా ఒక టాపిక్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ హైపర్ మీడియా డాక్యుమెంట్స్, ఓకే. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్, ఓకే, మెయిన్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్. ఇది ఏంటంటే డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ట్రాన్స్మిటింగ్ హైపర్ మీడియా డాక్యుమెంట్స్ అంటారు వీటిని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద హెచ్టిటిపి అంటే సో హైపర్ మీడియా డేటా అనేది సో దీంట్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో హైపర్ మీడియా డేటా, రైట్.
సో హైపర్ మీడియా డాటా అనొచ్చు, లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో హైపర్ మీడియా డాక్యుమెంట్స్ అని కూడా ఇవ్వచ్చు. ఈ హైపర్ మీడియా డాక్యుమెంట్స్కి ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే HTML అని ఉంటుంది. HTML ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. సో HTML అంటే మనకు వచ్చేసి ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. సో ఈ ఫార్మాట్లో ఉన్న డేటాని అది ట్రాన్స్మిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా HTTPలో రన్ అయ్యేది ఇది కూడా హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఫార్మాట్లోనే ఉండడం జరుగుతుంది. అంటే వెబ్ పేజెస్, ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే వెబ్ పేజెస్. ఓకే, రైట్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఈ HTMLని మనం వెబ్ పేజెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు ఒక బిట్ గుర్తుపెట్టుకోవచ్చు, HTML ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, సో దీన్ని వెబ్ పేజెస్ కింద కూడా సో మనం బిట్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వెబ్ పేజెస్. ఇంకొకటి ఏంది అని అంటే ఇంకొక పాయింట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ నోట్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ HTTPలో ఇంకొక పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ, ఓకే. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ రైట్, ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ కమ్యూనికేషన్. అంటే దేనికి అంటే వెబ్ సర్వర్కి వెబ్ పేజెస్కి డాటాని కమ్యూనికేట్ చేయడం. ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ టు ఇంప్లిమెంట్, yes, that is better, to implement communication, right, communication between web servers and web pages, web servers and web pages. ఓకే, వెబ్ సర్వర్స్కి వెబ్ పేజెస్కి డేటా కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం HTTP కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు ప్రోటోకాల్ అనేది రాసుకోండి. ఇక్కడ ప్రోటోకాల్కి డెఫినేషన్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్ రిపీట్ అవ్వడం జరిగింది. సో వాట్ ఈజ్ ప్రోటోకాల్ అని అన్నప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ అంటే వచ్చేసి ఏంటి అంటే దీంట్లో సో ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ది డేటా. ఓకే, సో యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ది డేటా. సో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ప్రోటోకాల్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది, సెట్ ఆఫ్ రూల్స్, రైట్. సో మనకి ఇక్కడ HTTPలో వచ్చేసి ఏంటి అంటే 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, అవును కదా. HTTPలో మనకు ఉన్న ప్రోటోకాల్స్ వచ్చేసి ఏంటి, ఒకటి HTTP అండ్ HTTPS అని ఉంటుంది. ఒకటి సెక్యూర్డ్ ఫార్మాట్, తర్వాత జనరల్ HTTP ఫార్మాట్. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు ఒక బిట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ HTTP అన్నప్పుడు దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఇన్ దిస్, రైట్. వన్ ఈజ్ HTTP, ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. HTTPS కూడా వచ్చింది. HTTP అంటేనేమో జనరల్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ప్రోటోకాల్. HTTPS అంటేనేమో మనకు వచ్చేసి దిస్ ఈజ్ సెక్యూర్డ్ ఫార్మాట్. ఓకేనా, సెక్యూర్డ్ ఫార్మాట్కి సంబంధించి. సో ఇది ఎప్పుడైనా కూడా మనకు వచ్చేసి ఎక్కువగా డేటా ట్రాన్స్మిషన్ పర్పస్లో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఓకేనా, క్లియర్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం FTPకి వెళ్తున్నాం. సో FTP గురించి కూడా ఇంతకుముందు ఒకసారి మనం డిస్కస్ చేసాం. FTP ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని LAN సర్వర్స్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ వైడ్ సర్వర్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్ స్మాల్ పాయింట్, యూజ్డ్ ఇన్ WAN. సో యూజ్డ్ ఇన్ WAN and MAN networks. Yes, WAN and MAN networks, that is related to the application layer. సో బట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే FTP. సో ఇక్కడ మీరు FTPని కనుక మీరు పరిశీలించినట్లయితే FTP అని అంటే ఇది వచ్చేసి మనకు సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఉంటుంది FTP అంటే. సో FTP అని అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, FTP స్టాండ్స్ ఫర్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. సో దిస్ ఈజ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. FTP వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తుంది అంటే జనరల్గా మనకు వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ ఆన్ LAN నెట్వర్క్. ఓకే, క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద LAN నెట్వర్క్, లోకల్ నెట్వర్క్ అన్నట్టు. ఓకే, యూజ్ టు ఇంప్లిమెంట్ డేటా కమ్యూనికేషన్, యూజ్ టు ఇంప్లిమెంట్ ఎస్, సో యూజ్ టు ఇంప్లిమెంట్ డేటా కమ్యూనికేషన్. ఓకే, సో యూజ్ టు ఇంప్లిమెంట్ డేటా కమ్యూనికేషన్. ఇది ఎక్కడంటే డేటా కమ్యూనికేషన్ దేంట్లో ఉంటుంది అని అంటే రైట్. సో ఇక్కడ యూజ్ టు ఇంప్లిమెంట్ డేటా కమ్యూనికేషన్ ఇన్ లోకల్ సర్వర్స్, లోకల్ నెట్వర్క్స్, రైట్. సో దీన్ని మనం లోకల్ నెట్వర్క్స్ కింద మనం గుర్తించవచ్చు. ఇది లోకల్ నెట్వర్క్స్, రైట్. యూజ్ టు ఇంప్లిమెంట్ డేటా కమ్యూనికేషన్ ఇన్ లోకల్ నెట్వర్క్స్, రైట్. ఈ లోకల్ నెట్వర్క్స్లో కూడా మనకి ఎట్లా ఉంటుందంటే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది ఇక్కడ. సో క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్, మన క్లయింట్కి సర్వర్కి మనకి ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో సో దానికి సంబంధించి ఇది యూజ్ చేసే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఫార్మాట్. సో ఇది ఒకటి.
ఓకేనా, రైట్. సో మనకి ఎప్పుడు కూడా ఇది ల్యాన్ సర్వర్, అంటే ల్యాన్ సర్వర్కి సంబంధించి సో ఇది యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎఫ్టిపి, రైట్. ఎఫ్టిపి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది, రైట్, క్లియర్. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్ఎంటిపి అని ఉంటుంది ఇక్కడ, రైట్. ఒకసారి మనం ఇక్కడ ఎస్ఎంటిపి గురించి చూద్దాం. ఎస్ఎంటిపి ఏమైనా ఐడియా ఉందా? ఎనీవన్ ఎస్ఎంటిపి ఫుల్ ఫామ్, అట్లీస్ట్ వాట్ ఇస్ ఎస్ఎంటిపి ఫుల్ ఫామ్? ఓకేనా, నేను మళ్ళీ ఇది ఇంత సిలబస్ అయిపోయినాక కూడా మీకు బిట్స్ ఇస్తాను, మీకు మండే మొత్తం మ్యాక్సిమం బిట్స్ కొన్ని ఇచ్చేస్తాను, ఇంకా కొన్ని బిట్స్ ఇస్తాను, దాని గురించి వరీ ఏంగా బాగపోకండి. సో ఎస్ఎంటిపి, ఇక్కడ ఎస్ఎంటిపి అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్. మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి. ఓకే, సో ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎస్ఎంటిపికి సంబంధించి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు మనం నార్మల్గా మెసేజ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కదా, రైట్, మెసేజ్ ట్రాన్స్మిషన్కి సంబంధించి. ఓకే, రైట్. ఇంకా బెటర్గా చెప్పాలి అని అంటే యూజ్డ్ ఇన్ ఈమెయిల్స్, యా దిస్ ఇస్ బెటర్, యూజ్డ్ ఇన్ ఈమెయిల్స్, యా ఎలక్ట్రానిక్ మెయిల్స్, రైట్. ఓకే, and this is one type of application program. Okay, SMTP is nothing but so it is a set of program rules, right, program rules, okay, used for sending and receiving messages, used for sending and receiving, right, receiving messages, right, messages, okay, based on email addresses, yeah, that is better. Okay, based on email addresses, అంటే ఒక పర్టికులర్ ఈమెయిల్ అడ్రసెస్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే డేటా ట్రాన్స్మిషన్ ఉంటుందో సో దాంట్లో ఇది ఉంటుంది. ఇంకొకటి ఎస్ఎంటిపిలో మనం యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో మనం మేజర్గా ఏంటంటే ఒకటి పంపిస్తే మీరు టెక్స్ట్ పంపించవచ్చు, ఐదర్ టు ట్రాన్స్ఫర్ టెక్స్ట్ ఆర్ వాయిస్ కమ్యూనికేషన్, మీరు వాయిస్ కూడా పంపించవచ్చు, రైట్, వాయిస్ కమ్యూనికేషన్. లేదు అంటే ఏదైనా వీడియోస్ పంపించవచ్చు, లేదు ఏదైనా ఇమేజెస్ పంపించవచ్చు, రైట్, ఏదైనా జిప్ ఫార్మాట్కి సంబంధించి పంపించవచ్చు, రైట్, లేదు ఏదైనా గ్రాఫిక్స్కి సంబంధించి ఏదైనా స్కానర్డ్ కాపీస్ ఇట్లా ఉంటాయి కదా, సో ఇవి కూడా పంపించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఎంటిపిలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎస్ఎంటిపికి సంబంధించి, రైట్. ఓకేనా, మనకి ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అంటే ఈ సెండర్కి రిసీవర్ తీసుకున్నప్పుడు, ఓకేనా, రైట్, దీంట్లో సెండర్కి రిసీవర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సో ఇట్ కంటైన్స్ 2 కాంపోనెంట్స్. ఎస్ఎంటిపిలో మనకి 2 కాంపోనెంట్స్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది, 2 కాంపోనెంట్స్. మరి ఆ 2 కాంపోనెంట్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి యూజర్ ఏజెంట్ అని ఉంటుంది, ఒకటి యూజర్ ఏజెంట్, దీన్ని యూఏ అంటున్నాం. ఒకవేళ మనకి యూఏ అని ఇచ్చాడు ఎస్ఎంటిపిలో అంటే సో దట్ ఈస్ యూజర్ ఏజెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అని ఉంటుంది, రైట్. సో మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, రైట్, వన్ ఈజ్ యూజర్ ఏజెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, దీన్ని ఎంటీఏ అంటారు. సో దెర్ ఆర్ 2 కాంపోనెంట్స్, ఓకేనా, రైట్. ఇది ఏం చేస్తుంది అని అంటే దీంట్లో 2 ఆప్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే యూజర్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే మెయిల్ని ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు, అంటే ఇది మెయిల్ని క్రియేట్ చేయడం, ఇది మెసేజ్ని క్రియేట్ చేస్తుంది. యూజర్ ఏజెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ మెసేజెస్, ఓకే, ఆర్ ప్రిపేరింగ్ ద మెసేజెస్, ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ మెసేజెస్, యా దిస్ ఈస్ బెటర్, ప్రిపేరింగ్ మెసేజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈమెయిల్ ఉంది, మీరు ఈమెయిల్లో కంపోజ్ అని క్లిక్ చేస్తారు. సో కంపోజ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా, రైట్. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ ద మెసేజెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఎంటీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఫుల్ ఫామ్లోనే ఆన్సర్ ఉంది. ఎంటీ ఏం చేస్తుంది ఇక్కడ వచ్చేసి యూజ్ ఇట్ టు ట్రాన్స్ఫర్ ది మెసేజెస్, ఎస్. సో దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేటింగ్ ద మెసేజ్, రైట్, ఓకే, yeah, is responsible for communicating the messages, yes, communicating the messages. సో మెసేజ్ని కమ్యూనికేట్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే మనకు జనరల్గా మనకు మెయిల్ ఎస్ఎంటిపి క్లయింట్ ఉంటుంది, ఎస్ఎంటిపి సర్వర్ ఉంటుంది, ఓకే, 2 ఎండ్ పాయింట్స్. ఇంకొకటి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్. సో వాట్ ఆర్ ద 2 ఎండ్ పాయింట్స్ అంటే దీంట్లో వన్ ఈజ్ ఎస్ఎంటిపి సర్వర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్ఎంటిపి క్లయింట్ అని ఉంటుంది. దెర్ ఆర్ 2 ఎండ్ పాయింట్స్. వాట్ ఆర్ ద 2 ఎండ్ పాయింట్స్ అంటే సో మీకు చెప్పాల్సిన ఆన్సర్ ఇది,
వన్ ఈజ్ ఎస్ఎంటీపీ సర్వర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ఎంటీపీ క్లయింట్. సో ఇది మనకు జనరల్గా హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటీపీ. సో యాజ్ పర్ ద సిలబస్కి సంబంధించి రైట్. ఓకేనా. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ టెల్నెట్ అని ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం టెల్నెట్ గురించి చూద్దాం ఒకసారి. జనరల్గా టెల్నెట్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో టెల్నెట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే జనరల్గా టెల్నెట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం వచ్చేసి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ప్రోటోకాల్. యా, ఇది బెస్ట్. సో దిస్ ఈజ్ అప్లికేషన్ ప్రోటోకాల్. వాట్ ఈస్ టెల్నెట్ అంటే సో ఇట్ ఈస్ అప్లికేషన్ ప్రోటోకాల్. దీన్ని ఒక అప్లికేషన్ ప్రోటోకాల్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వన్ మోర్ పాయింట్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఓకే సో ఐదర్ ఇంటర్నెట్ ఆర్ లోకల్ నెట్వర్క్. సో మీరు ఇంటర్నెట్లో యూజ్ చేయొచ్చు, లేదు అంటే లోకల్ నెట్వర్క్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. లోకల్ నెట్వర్క్ అంటే ఏంటి, ల్యాండ్ నెట్వర్క్లో యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా కమ్యూనికేషన్. ఓకే, యూజ్డ్ ఫర్ టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా కమ్యూనికేషన్. ఓకే, టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా కమ్యూనికేషన్. మనం టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా కమ్యూనికేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో మనం టెల్నెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. యా మాధవి మేడం, రైట్. సో టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా కమ్యూనికేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ టెక్స్ట్ ఓరియంటెడ్ డేటా కమ్యూనికేషన్ అంటాడు. అంటే టెక్స్ట్ డేటా కమ్యూనికేషన్ని ఎక్స్క్లూజివ్గా యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటిది అని అంటే సో దట్ ఈస్ టెల్నెట్. Telnet is used for text oriented data communication. So it is exclusively for the text oriented data communication. So and it is based on bidirectional data communication. Okay, so it is based on the bidirectional data communication kinda kuda so teesukovam jarugutundi. So bidirectional data communication. So bidirectional data communication ki sambandhinchi kuda so adi telnet ani untundi akkada రైట్. వాటికి సంబంధించి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఎప్పుడు కూడా ఇట్ వర్క్స్ ఆన్ okay it is always works on virtual terminal. Okay, so it works on virtual terminals. So virtual terminals అంటే మనకు జనరల్గా త్రూ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ త్రూ లోకల్ నెట్వర్క్ కనెక్షన్ కానీ ఉండే ఎండ్ పాయింట్స్ని మనం వర్చువల్ టెర్మినల్స్ అంటాం. సో ఇట్ వర్క్స్ ఆన్ వర్చువల్ టెర్మినల్స్. సో వర్చువల్ టెర్మినల్స్కి సంబంధించి ఉంటుంది రైట్. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి టెల్నెట్కి సంబంధించి రైట్. ఓకేనా. సో ఎప్పుడైనా ఇది వర్చువల్ టెర్మినల్ అంటే ఇక్కడ మనకు ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సో ఇది ఎప్పుడు కూడా మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఇది ఒక బిట్ అడుగుతాడు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వడం జరిగింది. దీంట్లో డేటా కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా 8-bit ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది ఒకటి చాలాసార్లు బిట్ రిపీట్ అయింది. ఇది డేటా కమ్యూనికేషన్ ఓకే is on 8-bit format. Okay, so 8-bit format లో ఉంటుంది. 8-bit format కి సంబంధించి మీరు ఎప్పుడైనా వాట్సాప్ ఇట్లాంటివి మీరు యూజ్ చేస్తున్నప్పుడు 256-bit ఎన్క్రిప్షన్ అని వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, 256-bit ఎన్క్రిప్షన్ రైట్. సో అది వచ్చేసి ఏంటి అంటే మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని ఉంటుంది. సో ఇది ఎప్పుడు కూడా టెల్నెట్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే సో 8-bit ఫార్మాట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి. సో ఇది మనకి టెల్నెట్కి సంబంధించిన పాయింట్ రైట్. సో దీని తర్వాత మనకి సిలబస్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు డైరెక్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే నేను ల్యాండ్ డివైజెస్కి వెళ్తున్నాను. ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది మన టోపాలజీస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎందుకంటే కొద్దిగా వీటికి లింక్ ఉంటుంది కాబట్టి. సో ఈ టోపాలజీస్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే ల్యాండ్ డివైజెస్కి వెళ్తున్నాను. ల్యాండ్ డివైజెస్ అంటే ఇక్కడ వరకు వస్తాయండి, రిపీటర్స్, హబ్స్, స్విచెస్, ఇది మనకు టాపిక్. ఓకేనా రైట్. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇది ల్యాండ్ డివైజెస్. ఒకసారి ఇప్పుడు మనం ల్యాండ్ డివైజెస్ గురించి చూద్దాం. జనరల్గా మనకి ల్యాండ్ డివైజెస్ ఎట్లా ఉండొచ్చు ఏంటి అని. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ల్యాండ్ డివైజెస్కి వెళ్తున్నాం. సో రైట్, ఇప్పుడు ల్యాండ్ డివైజెస్. ఇక్కడ ల్యాండ్ డివైజెస్ అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఎగ్జామ్లో ఇచ్చిన పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే ల్యాండ్ డివైజెస్లో రిపీటర్స్, హబ్స్, స్విచెస్ 3 ఇచ్చాడు. ఓకేనా.
రిపీటర్స్ అన్నాడు, హబ్స్ అన్నాడు, స్విచెస్ అన్నాడు సిలబస్లో మనకి ఇచ్చినాయి. కానీ ఇంకా కొన్ని కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనకు హబ్ వచ్చింది, రిపీటర్ వచ్చింది, స్విచ్ వచ్చింది. మనకు ఎగ్జామ్లో ఏమంటారంటే బ్రిడ్జ్ అంటాడు. వాట్ ఈస్ బ్రిడ్జ్? బ్రిడ్జ్ అడగొచ్చు, రూటర్ అడగొచ్చు, గేట్వేస్ అనొచ్చు, బ్రౌటర్ అనొచ్చు. బ్రౌటర్ వేరు, రూటర్ వేరు, గేట్వే వేరు, బ్రిడ్జెస్ వేరు, ఎన్ఐసి వేరు. సో ఎన్ఐసి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎన్ఐసి గురించి. ఇక్కడ మోడమ్ అనే టాపిక్ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో కాబట్టి ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ డివైజెస్ నేను ఇక్కడ మీకు కొన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాను. కానీ మనకు మెన్షన్ చేసినవి మాత్రం సిలబస్లో ఇవి మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. రిపీటర్స్, హబ్స్, స్విచెస్. ఓకేనా? రైట్. సో ఇక మనకు వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే దీంట్లో ఒకటి రిపీటర్ అని ఉంటుంది. రైట్. ఎట్లాగో మనకు అది సిలబస్లో ఉంది. రైట్. ఓకేనా? సో మనకి ఇక్కడ రిపీటర్. రైట్. వన్ ఈజ్ రిపీటర్. రైట్. రిపీటర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హబ్. ఓకే. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో బ్రిడ్జ్ అని ఉంటుంది. సో బ్రిడ్జ్ కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మీకు. బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ స్విచెస్. కంపల్సరీ సీక్వెన్స్ అనేం లేదు, మీరు ఎట్లయినా తీసుకోవచ్చు, కాకపోతే ఇవి మనకు ఐడియా ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ రౌటర్స్. సో రౌటర్స్ అయిపోయిన తర్వాత ఏంటిది రిపీటర్స్, హబ్, బ్రిడ్జ్, స్విచ్, రౌటర్స్. దీని తర్వాత ఇంకొకటి గేట్వేస్ అని వస్తుంది. సో గేట్వేస్ అంటే ఏంటి? ఒకటి గేట్వేస్కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బ్రౌటర్స్ అంటాడు. బ్రౌటర్. వాట్ ఈజ్ బ్రౌటర్? సో తర్వాత ఎన్ఐసి అడుగుతాడు మనకి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి సంబంధించి. సో ఎన్ఐసి. సో ఇట్లా మనకి ఇవి ఐడియా ఉండాలి. రైట్. ఇంకొకటి దీంట్లో మనకు మోడెమ్ కూడా తీసుకోవచ్చు. మోడెమ్ నేను ఇక్కడ మోడెమ్ ఇస్తున్నాను. సో మోడెమ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మోడెమ్, రిపీటర్, హబ్, బ్రిడ్జ్, స్విచ్, రూటర్. సో దిస్ ఈజ్ రౌటర్, మోడెమ్, సో గేట్వే, బ్రౌటర్, ఎన్ఐసి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొకటి దీనికి ముందు ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే నోడ్ అని తీసుకోవచ్చు. నోడ్ అంటే మనకి ఇక్కడ డివైస్. నోడ్ కదా, నోడ్ ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ డివైస్ మీరు అట్లా కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ల్యాండ్ డివైజెస్ ఇవన్నీ కూడా. రైట్. సో ఇప్పుడు మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ వెళ్తున్నాను. ఇక్కడ నేను సిలబస్లో మెన్షన్ చేయనివి కూడా చెప్తున్నాను, బట్ అవి ల్యాండ్ డివైజెస్ కిందకే వస్తాయి. కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే టైం తక్కువ ఉంది, దగ్గరికి వచ్చేసింది డేట్ అని చెప్పేసి ఓన్లీ 3 వాటినే చదువుకొని వెళ్ళకండి. రైట్. ఓకే. ఇప్పుడు ఆ 3 చెప్తే నాకు కూడా టైం సేఫ్ అయ్యి, నాకు కూడా సిలబస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ చూడండి, అయినా కూడా నేను మీకు ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి చెప్తున్నాను. రైట్. సో ఒకసారి అర్థం చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది నోడ్. నోడ్ అని అంటే వచ్చేసి ఏంటి అంటే వెరీ సింపుల్, ఏ డివైస్ విచ్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నెట్వర్క్. సో ఏ డివైస్ which is participated in the network. Right. So this is enough. అది ఏ డివైస్ అన్నా అవ్వచ్చు. మరి డివైస్ ప్లేస్లో దానికి కొన్ని సందర్భాల్లో పెరిఫరల్ కాంపోనెంట్ అనొచ్చు, హార్డ్వేర్ కాంపోనెంట్ అనొచ్చు. సో బిటెక్ లైన్ ఇవ్వచ్చు. ఏ డివైస్ విచ్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నెట్వర్క్. రైట్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద నోడ్. సో దాన్ని మనం నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక నోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను రిపీటర్కి వెళ్తున్నాను. రిపీటర్కి సంబంధించి కొద్దిగా రిపీటర్ గురించి కొన్ని పాయింట్స్, ఒక 2-3 పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇక్కడ మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిపీటర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే దీన్ని రిపీటర్కి సంబంధించి ఇది ఎప్పుడు కూడా ఫిజికల్ లేయర్తో వర్క్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రిపీటర్ అంటే సో ఇట్ ఆల్వేస్ వర్క్స్ విత్ ఫిజికల్ లేయర్. రైట్. ఇంకా మనకు ఓఎస్ఐ లేయర్ రాలేదు, దీని తర్వాత ఓఎస్ఐ లేయర్ వస్తుంది. రైట్. ఫిజికల్ లేయర్. రైట్. ఇట్ ఆల్వేస్ వర్క్స్ విత్ రైట్ ఫిజికల్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ లేయరింగ్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్, ఓఎస్ఐ లేయరింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, అది మనం డిస్కస్ చేస్తాం అక్కడ. మీరు ఇవన్నీ ఓఎస్ఐ గుర్తున్నా లేకున్నా రిపీటర్ అనేది ఎప్పుడు ఏ లేయర్లో వర్క్ చేస్తుంది అని అంటే ఫిజికల్ లేయర్లో వర్క్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఆల్వేస్ వర్క్స్ విత్ ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్కి సంబంధించి మాత్రమే సో దీంట్లో బిట్ ఉంటుంది. ఓకే. రైట్. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ద సిగ్నల్స్. మనకి ఎప్పుడైనా క్లయింట్కి సర్వర్కి డేటా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు సిగ్నల్స్ని జనరేట్ చేయాలి, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ సిగ్నల్స్ని జనరేట్ చేయాలి అని అంటే సో బై ద సపోర్ట్ ఆఫ్ రిపీటర్స్. ఓకే. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ సిగ్నల్స్. ఓకే.
సో ఇది ఏంటంటే మనకు డేటా కమ్యూనికేషన్ సిగ్నల్స్ని సెండ్ చేస్తూ ఉంటుంది. ఫిజికల్ లేయర్ అంటేనే హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఉంటుంది, అంటే రిసోర్సెస్తో. సో హార్డ్వేర్ రిసోర్సెస్తో సో ఇది వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిపీటర్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. అంటే ఫిజికల్ లేయర్ అంటేనే మనకు హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటుంది కదా, సో ఇది హార్డ్వేర్ కాంపోనెంట్స్ రిలేటెడ్గా ఉంటుంది. రైట్, ఓకేనా, హార్డ్వేర్ కాంపోనెంట్స్ రిలేటెడ్. ఇక్కడ మీరు ఒకసారి సింబల్ చూడండి. ఈ రిపీటర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా సిగ్నల్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది, యూజ్ టు బ్యాలెన్స్ ద సిగ్నల్స్. సో బ్యాలెన్స్ ది సిగ్నల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. రైట్, సిగ్నల్ బ్యాలెన్సింగ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు వీక్ సిగ్నల్ ఉండొచ్చు, కొన్నిసార్లు హై సిగ్నల్ ఉండొచ్చు. సో అట్లాంటి కేసెస్లో మనం ఇక్కడ సిగ్నల్ బ్యాలెన్సింగ్ అనేది దేంట్లో వస్తుంది అని అంటే సో బై ద ఇన్ రిపీటర్స్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు రిపీటర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి హబ్ అని ఉంటుంది. సో ఇది హబ్. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం హబ్ గురించి చూస్తాం ఇక్కడ. ఓకేనా, ఓకే. సో ఇక్కడ హబ్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మనకు మీరు ఒక జస్ట్ 1 సెకండ్. ఓకేనా, ఇప్పుడు హబ్ అంటే యూజ్ టు కంబైన్ మల్టిపుల్ డేటా కమ్యూనికేషన్ ఆర్ వైర్స్ ఇంటూ ఏ గ్రూప్. సో ఆఫ్టర్ గ్రూప్ డేటా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. సో దట్ ఈస్ హబ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రిడ్జ్కి వెళ్తున్నాం. ఒకసారి ఇప్పుడు బ్రిడ్జ్ గురించి చూద్దాం. రైట్, సో ఇక్కడ బ్రిడ్జ్ అంటే వచ్చేసి ఏంటి అంటే బ్రిడ్జ్ ఇది ఎక్కడ రన్ అవుతుంది అంటే ఎప్పుడు కూడా డాటా లింక్ లేయర్తో రన్ అవుతుంది. ఓకే, సో ఇట్ వర్క్స్ ఎట్ డాటా లింక్ లేయర్, గుర్తుపెట్టుకోండి. సో డాటా లింక్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ. రైట్, ఇది డాటా లింక్ లేయర్తో రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ యూజెస్ మ్యాక్. సో ఇట్ యూజెస్ మ్యాక్ అని ఉంటుంది, మ్యాక్. సో ఇక్కడ మ్యాక్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మీడియా యాక్సెస్ కంట్రోలర్ అంటారు. సో మీడియా దెన్ యాక్సెస్ కంట్రోలర్, దీన్ని మీడియా యాక్సెస్ కంట్రోలర్ కింద గమనించాల్సి వస్తుంది. ఓకేనా, మీడియా యాక్సెస్ కంట్రోలర్. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఇది ఎందుకు యూజ్ చేస్తుంది అంటే మీడియా యాక్సెస్ కంట్రోలర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అక్కడ. రైట్, సో దీంట్లో డాటా ఫిల్టరింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇట్ యూజెస్ డాటా ఫిల్టరింగ్ టెక్నిక్స్. ఇక్కడ డాటా అనేది ఫిల్టర్ అవుతుంది, అంటే ఇది ప్రాపర్గా ఉందా లేదా. సో డాటా ఫిల్టరింగ్, ఇట్ ఇంప్లిమెంట్స్ డాటా ఫిల్టరింగ్ మెకానిజం. రైట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. రైట్, ఇక్కడ వరకు చాలు. మీరు ఏం చేయండి అని అంటే బ్రిడ్జ్ అన్నప్పుడు ఇది ఎక్కడ వర్క్ అవుతుంది అంటే సో మనకి ఓఎస్ఐ లేయర్లో డాటా లింక్ లేయర్లో ఇది ఉండడం జరుగుతుంది. రైట్, సో తర్వాత ఇది దేన్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది అంటే మ్యాక్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. మరి మ్యాక్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మీడియా యాక్సెస్ కంట్రోలర్. తర్వాత దీంట్లో మెయిన్గా యూజ్ చేసే ఫంక్షనాలిటీ ఏంటి బ్రిడ్జ్లో అంటే సో డాటా ఫిల్టరింగ్ అనేది రన్ అవుతుంది, డాటాని ఫిల్టర్ చేయడం. మరి డాటాని ఎక్కడ ఫిల్టర్ చేస్తారు అని అంటే సో కంపల్సరీ మీరు చెప్పాల్సిన ఆన్సర్ బై యూజింగ్ బ్రిడ్జెస్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ డివైస్ డేటా ఈజ్ ఫిల్టర్డ్ అంటాడు. సో దట్ ఈస్ బై ద సపోర్ట్ ఆఫ్ బ్రిడ్జెస్. రైట్, ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను స్విచ్కి వెళ్తున్నాను, స్విచ్కి సంబంధించి. ఓకే, రైట్, సో స్విచ్. సో ఇక్కడ స్విచ్కి వచ్చేసి ఏంటి అంటే స్విచ్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్విచ్ అంటే కూడా వెరీ సింపుల్ అండి. ఇక్కడ నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది. ఒకటే లాజిక్, వాట్ ఈజ్ స్విచ్ అని అంటే యూజ్ ఇట్ టు కంట్రోల్ ద నెట్వర్క్ ట్రాఫిక్. ఎస్, యూజ్ ఇట్ టు కంట్రోల్ ది నెట్వర్క్ ట్రాఫిక్. మనకు నెట్వర్క్ ట్రాఫిక్ ఏ ల్యాండ్ డివైస్లో కంట్రోల్ అవుతుంది అని అంటే సో బై యూజింగ్ స్విచెస్, యూజ్ ఇట్ టు కంట్రోల్ ద నెట్వర్క్ ట్రాఫిక్. ఓకే, రైట్. ఇక్కడ కూడా ఏంటి అని అంటే స్విచెస్లో నెట్వర్క్లో ట్రాఫిక్ని కనుక కంట్రోల్ చేయలేదు అని అంటే డాటా పాకెట్స్ కొలీషన్ అక్కరయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొలీషన్ అంటే ఒకదానికొకటి ఢీకొనడం, ఇట్లా కొలీషన్ అక్కరవ్వడం. రైట్, సో ఇక్కడ ఏంటి అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. రైట్, ఇట్ ఎలిమినేట్స్ డాటా కొలీషన్, ఇది ఎలిమినేట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇట్ ఎలిమినేట్స్ డాటా కొలీషన్. సో మనకు డాటా కొలీషన్ అనేది ఏ ల్యాన్ డివైస్లో ఎలిమినేట్ అవుతుంది అంటే సో బై ద సపోర్ట్ ఆఫ్ స్విచెస్. రైట్, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే సో ఇది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఇంప్లిమెంటెడ్ ఎట్ డేటా లింక్ లేయర్. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంప్లిమెంటెడ్ ఎట్ సో డేటా లింక్ లేయర్.
సో ఇది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే మనకి డాటా లింక్ లేయర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఎట్ డాటా లింక్ లేయర్. సో ఇదొకటి, ఇది స్విచ్కి సంబంధించి. ఇక స్విచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందండి ఇక్కడ రౌటర్. సో రౌటర్కి వెళ్తున్నాం. సో రౌటర్ గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, రౌటర్ అండ్ మోడెమ్కి సంబంధించి. ఓకేనా, సేమ్ అండి, రౌటర్ అండ్ మోడెమ్ అయిపోయింది కదా. రైట్, రూటర్ ఎక్కడ యూజ్ చేస్తారండి? రౌటర్ అంటేనేమో లీజ్డ్ లైన్ కేబుల్. లీజ్డ్ లైన్ కేబుల్ని మనకు కనెక్ట్ చేయడానికి, మన సిస్టమ్ని లీజ్డ్ లైన్ కేబుల్ నుంచి ఇంటర్నెట్, మనం లోకల్ ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేది మోడెమ్. సో రూటర్ అంటే ఇక్కడ వచ్చేసింది డైరెక్ట్ ఫైబర్ కేబుల్స్. ఓకే, ఫైబర్ కేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించి. రైట్, ఓకేనా. ఓకే, ఇంకొకటి సింపుల్గా చెప్పాలి అని అంటే రూటర్కి కొన్ని సందర్భాల్లో ఇది ఏమో యూజ్ చేస్తుంది అని అంటే, ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే దీంట్లో మనకు వైర్డ్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది కదా, వైర్డ్ రూటర్ అండ్ వైర్లెస్ రూటర్. రైట్, సో ఇది మనకు ల్యాన్ నెట్వర్క్లో యూజ్ అవుతుంది, ల్యాన్. ఓకే, సో యూజ్డ్ ఇన్ ల్యాన్ నెట్వర్క్, రూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ల్యాన్ నెట్వర్క్, అంతే కదా. సో ల్యాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ సెండ్స్ డేటా పాకెట్స్. ఓకే, ఇట్ డిస్ట్రిబ్యూట్స్. సో ఇట్ డిస్ట్రిబ్యూట్స్ డేటా పాకెట్స్ ఇన్ ల్యాన్ నెట్వర్క్. సో మనకి ల్యాన్ నెట్వర్క్లో డేటా పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని మనం రూటర్ కింద కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది, రూటర్కి సంబంధించి. రైట్, ఓకేనా. ఇక దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే గేట్వే అని ఉంటుంది. సో గేట్వే, ఇక గేట్వే అంటే ఇక నంబర్ ఆఫ్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో గేట్వే. రైట్, సో గేట్వే ఇది ఎప్పుడైనా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనకు జనరల్గా గేట్వే వచ్చేసి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మల్టిపుల్ నెట్వర్క్స్ని మనం కంబైన్ చేయాల్సి వచ్చినప్పుడు, సో అట్లాంటి కేసెస్లో వి యూజ్ గేట్వేస్. ఓకే, 2 or more networks together. Okay, which is used to connect 2 or more networks. So more networks together. Yeah, so together, which is used to connect 2 or more networks together. అంటే ఇప్పుడు ఒక రెండు మ్యాన్ నెట్వర్క్లు ఉన్నాయి, మ్యాన్ నెట్వర్క్ 1, మ్యాన్ నెట్వర్క్ 2, మ్యాన్ నెట్వర్క్ 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 3 మ్యాన్ నెట్వర్క్లు ఉన్నాయి. ఈ 3 మ్యాన్ నెట్వర్క్స్ని నేను కంబైన్ చేయాలి అంటే, ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ చేయాలి అని అంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సింది ఏంటి అంటే గేట్వే. ఓకేనా. రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గేట్వే అంటే, ఇప్పుడు ఇది ల్యాన్ నెట్వర్క్ 1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ల్యాన్ నెట్వర్క్ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ల్యాన్ నెట్వర్క్ 2. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం ఒక గేట్వే వాడినాం చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం గేట్వే కింద కన్సిడర్ చేస్తాం. రైట్, ఓకేనా. సో డిఫరెంట్ గేట్వేస్ ఇక్కడ చూడండి, గేట్వేస్కి సంబంధించి ఇగో ఇవన్నీ కూడా గేట్వేస్కి సంబంధించి. ఇది ఇంకా బెస్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఇదొక ల్యాన్ నెట్వర్క్, ఇదొక ల్యాన్ నెట్వర్క్. ల్యాన్ నెట్వర్క్ ఉండొచ్చు, మ్యాన్ నెట్వర్క్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇట్లా గేట్వే తీసుకోవచ్చు, ఇట్లా కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు వాటికి సంబంధించి. సో ఇవన్నీ కూడా గేట్వేకి సంబంధించిన పాయింట్స్. ఇగో ఇక్కడ గేట్వే ఇచ్చాం, డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, వర్క్ స్టేషన్స్ని, వెబ్ సర్వర్స్ని మీరు ఇట్లా కనెక్ట్ చేస్తే కూడా సో ఒక గేట్వే తీసుకోవచ్చు గేట్వేకి సంబంధించి. ఓకేనా, ఇగో ఇట్లా కూడా గేట్వేకి సంబంధించి తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనము వన్ టైప్ ఆఫ్ గేట్వే కిందనే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్, సో దీని తర్వాత మనకి గేట్వే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక బ్రౌటర్స్ అని ఉంటుంది ఇక్కడ, బ్రౌటర్స్. ఓకే, ఈ బ్రౌటర్స్ వచ్చేసి ఏంటి అంటే, ఈ బ్రౌటర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామనంటే మేజర్ నెట్వర్క్స్లో యూజ్ చేస్తాం. ఇండైరెక్ట్గా దీన్ని ఒక రకమైన బ్రిడ్జ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు బ్రౌటర్స్. సో వాట్ ఈస్ బ్రౌటర్ మీన్స్, ఇక్కడ పాయింట్ ఉంది. బ్రౌటర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రూటర్ అండ్ బ్రిడ్జెస్. ఇదే కాంపిటేటివ్ బిట్. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జనరల్గా. ఎస్, ఓకే, వాట్ యూ మీన్ బై బ్రౌటర్ మీన్స్, నౌ దిస్ ఈస్ బ్రౌటర్స్ ఆర్ combination of, right, it is a combination of right, what is that? Combination of routers and bridges. Routers and bridges, it is a combination of routers and bridges.
ఎస్. తర్వాత ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి, బ్రౌటర్స్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ నెట్వర్క్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్. ఓకే, సో దీస్ ఆర్ ఆపరేటెడ్, ఎస్, దీస్ ఆర్ ఆపరేటెడ్ ఎట్, okay, right, what is that, one is network layer, right? So one is network layer and the second one is so data link layer. Okay, so data link layer, so ఇది ఎక్కడెక్కడ రన్ చేస్తుంది అంటే data link layer, right? So one is at network layer and next one is at data link layer. Yes, okay na, right, complete. సో ఇప్పుడు మనకి బ్రౌటర్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ఐసి. సో ఇది మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కోడ్ అంటాం, ఎన్ఐసిస్. సో ఇక్కడ మనకు ఎన్ఐసి అని ఉంటుంది, ఇక్కడ ఎన్ఐసి అని అంటే మనకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కోడ్. సో దీన్ని ఇండైరెక్ట్గా మనం ఇంటర్నల్ మోడెమ్ అంటాం. సో దిస్ ఈజ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కోడ్. చూడండి ఎన్ని డెఫినేషన్స్ వస్తున్నాయి. సో ఎన్ఐసి, మనకి ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కోడ్, రైట్? సో దీన్ని ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే దీన్ని ల్యాన్ మోడెమ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాన్ మోడెమ్ అంటాం, ఓకేనా, రైట్? ల్యాన్ మోడెమ్ అని కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, రైట్, ల్యాన్ మోడెమ్. సో మన ఎన్ఐసి ఫుల్ ఫామ్ వచ్చేసింది కదండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం. ఇక్కడ ఎన్ఐసికి సంబంధించి మనం ఫస్ట్లో ఒకసారి డిస్కస్ చేసాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి సంబంధించి. ఇండైరెక్ట్గా దీన్ని ఈథర్నెట్ అన్నాం, గుర్తుంది, ఇంటర్నల్ ఈథర్నెట్ అన్నాం. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈథర్నెట్, రైట్? So sometimes it is called as internal modem of a system of the network device. So of the network node అనొచ్చు, లేదు అంటే మనం డివైస్ అని కూడా తీసుకోవచ్చు కదా, LAN. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ఐసి అలౌస్, ఎస్, ఎన్ఐసి అలౌస్, యా, అంటే ఇక్కడ ఇట్ అలౌస్ అని రాస్తున్నాం, నో ప్రాబ్లం, రైట్? Now it allows wired and wireless communication. It allows both wired communication and wireless communication. Wired and so wireless communication. And it always supports wired communication ఉంటుంది దీంట్లో, మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది కూడా సో దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కేసెస్లో దీన్ని నెట్వర్క్ అడాప్టర్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, సమ్ టైమ్స్ సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, sometimes it is called as network adapter. దీన్ని కొన్ని కేసెస్లో మనం నెట్వర్క్ అడాప్టర్ అనొచ్చు, లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో ల్యాన్ అడాప్టర్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, ల్యాన్ అడాప్టర్, ఓకేనా, రైట్? సో ల్యాన్ అడాప్టర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్వేస్ వర్క్స్ విత్ ఫిజికల్ లేయర్. ఓకే, దీంట్లో మనకు 2 లేయర్స్ ఉంటాయి. ఎస్, it works with physical layer and a data link layer. It works with physical layer and so data link layer అని ఉంటుంది ఇక్కడ మనకి, data link layer, yes, right? So these all are the LAN devices. కానీ మనకు సిలబస్లోకి ఇవి 3 ఇచ్చాడు, రిపీటర్స్, హబ్స్, స్విచెస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ చూడండి, నోడ్, రిపీటర్, హబ్, బ్రిడ్జ్, స్విచ్, రౌటర్, మోడెమ్, గేట్వే, బ్రౌటర్, ఎన్ఐసి, రైట్? సో ఇవన్నీ, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ద ల్యాన్ డివైజెస్, ఓకేనా? సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ ల్యాన్ డివైజెస్ తర్వాత నెక్స్ట్ ఇక మనం సిలబస్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సిలబస్ అయిపోయింది, అవునా? ఎక్సెప్ట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఒక ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది కాకుండా ఇక ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు మనకు సిలబస్ అయిపోవడం అనేది జరిగింది, ఓకేనా, రైట్?